పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓవైపు రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతను నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే పవర్ స్టార్ గారు లైనప్ చేసిన సినిమాలపై కూడా దృష్టి పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 3-4 సినిమాలను లైనప్ చేశారు. వాటిలో ఓజీ సినిమా ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనైతే లేదు. సాహో తర్వాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. పైగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చినటువంటి పోస్టర్స్, గ్లిమ్స్, విడుదలైనటువంటి సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ మూవీపై భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీపై ఒక క్రేజీ రూమర్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఓజీ మూవీలో ఒక క్యామియో రోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించనున్నారని ఒక క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్లో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఈ పాత్ర కనీ విని ఎరుగని రీతిలో ఉండడమే కాకుండా చాలా పవర్ఫుల్గా గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా మహేష్ బాబు గారి రోల్ దర్శకుడు డిజైన్ చేసినట్టుగా లీగ్ వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు రోమాలు నిక్కబుడుచుకునే స్థాయిలో ఉండే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే ఓజీ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పవర్ఫుల్ క్యామియో రోల్లో కనిపించబోతున్నారు అని వస్తున్నటువంటి రూమర్స్పై నిజానిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంతవరకు వెయిట్ చేయక తప్పదు. ఇక ఓజీ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండనుంది. అలాగే ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మూవీ మ్యూజిక్ను దాదాపు పూర్తి చేసేశారు తమన్ గారు. ఇటీవల ఇండియన్ ఐడల్ సింగర్స్తో ఓజీ కోసం ఓ పాట కూడా పాడించారు తమన్. ఇక ఇప్పుడు ఓజీస్తో ఓ స్టార్ హీరోతో ఓజీ సినిమాలో పాట పాడించారు తమన్. స్టార్ హీరో శంభు ఓజీ కోసం ఓ క్రేజీ సాంగ్ను పాడారట. ఇక ఈ సినిమాలో చాలా స్పెషల్గా సాంగ్ ఉండవట. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వినిపించే పాటలే ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే టీజర్లో వినిపించిన సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హీరో శంభు పాడినటువంటి పాట సినిమాకే చాలా హైలైట్గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ అదిరిపోతాయని అంటున్నారు మూవీ మేకర్స్. ఇక హీరో శంభు ఇప్పటికే తెలుగులో చాలా పాటలు ఆలపించారు. ఓజీ మూవీలో ఆయన ఆలపించిన పాట చాలా ప్రత్యేకమని ఆయనే తెలియజేయడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ గారు లైనప్ చేసినటువంటి సినిమాల్లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కినటువంటి హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలో షూటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.